श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕ వేదార్థ సారాన్నంతా భారతంగా రచించారు. అందుకే పంచమ వేదము అన్నారు. అంటే భారతంలో 4 వేదములు కలిసిపోయాయి అని చెబుతూ ఆ భారత ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు ఈ శరీరమునందు వ్యాపించి ఉండి వ్యాపారాన్ని ఈ శరీరము చేత జీవుల చేత ఈ శరీరము మూలంగా శరీరము మాధ్యమంగా పనులను చేస్తూ ఉన్నాడు అని చెబుతున్నారు. ఇక భారత ప్రతిపాద్య అనేటటువంటి అర్థము శాస్త్రపరంగా ఇంతవరకు మనము మన దేహపరంగా మన దేహంలో ఏ విధంగా భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ ఇప్పుడు శాస్త్రపరంగా అంటే మన మాధ్వ శాస్త్రపరంగా ద్వైత శాస్త్రపరంగా ఈ పద్యానికి అర్థం చెబుతూ ఉన్నారు. భాగవతంలో ఉండేటటువంటి శృతిగీత యందు రథత్వాద్భాత్మకే విషావధావాపి స్వయంభృతే భరతో వాయురుద్దిష్టో భారతి తత్సరస్వతి అని చెబుతున్నారు. ఇక్కడ భారత భారత భారతి శబ్దం. భరత అంటే భా అంటే పరమాత్ముడు, రత అంటే ఆ భా అంటే భగవంతుడు, రత అంటే ఆ భగవంతుని యందు సదా రతులై అంటే సదా మనస్సు కలిగినటువంటి వారు, రతి కలిగినటువంటి వారు. కాబట్టి వాయుదేవుల వారికి భరత అని పేరు. ఆ భరత శబ్ద భరతనామక వాయుదేవుల వారికి పత్ని కావటం చేత భరతస్య సతీ భారతి. ఆ భరత శబ్దవాచ్యులైన వాయుదేవుల వారి యొక్క పత్ని కావటం చేత వాయుదేవుల వారి పత్నికి భారతీదేవి అని అర్థం. ఇక్కడ భారతము అని అంటే మనం ఒక అర్థం చెప్పుకున్నాం. 4 వేదాలు దానిలో ఇమిడి ఉన్నాయి. 4 వేదాల సారభూతంగా వేదములు చదవడము అర్థం చేసుకోవడము అందరికీ సాధ్యం కాదు. కాబట్టి
సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా 4 వేదార్థాల సారభూతంగా భారతాన్ని రచించి పంచమ వేదంగా వేదవ్యాసుల వారు రచిస్తే అదొక అర్థమైతే, ఇక్కడ భారత అనంటే భరత సంబంధి. భరత అంటే ఇంతకుముందు ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం వాయుదేవుల వారు అని. వాయుదేవుల వారి సంబంధము అంటే వాయుదేవుల వారి చేత చెప్పబడినటువంటి, వాయుదేవుల వారి చేత రచింపబడినటువంటి గ్రంథములకు భారత అని పేరు. వాయుదేవుల వారే మధ్వాచారులుగా అవతరించి ఈ భారత ప్రతిపాద్యం అంటే మధ్వశాస్త్రాన్ని ప్రతిపాదించినారు. కాబట్టి భారత ప్రతిపాద్యుడు అనంటే మధ్వశాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడు అని ఒక అర్థం. ఇంకా మనకు మన శాస్త్రపరంగా అర్థం చెప్పుకోవాలి అనంటే, ఒక సంకర్షణ వడయ తీర్థుల వారు ఈ విధంగా ఈ పద్యానికి ఆధ్యాత్మిక అర్థాన్ని చెబుతూ ఉన్నారు, శరీరపరంగా కాకుండా. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము మరియు పంచమ వేదమైనటువంటి భారతము, ఇవి 5 శిరములు. ఇక వేదముల శిరము అంటే వేదముల సారభూతంగా వేదాంతము, వేదముల అంతమునందు వచ్చేటటువంటి వాటిని ఉపనిషత్తు అని అంటారు. ఉపనిషత్తులు 10 ఉన్నాయి, మనకు దశోపనిషత్తులు ఉన్నాయి. తరువాత 10 బాహువులు, ఈ 10 ఉపనిషత్తులు 10 చేతులుగా. తరువాత 18 పురాణములను రచించారు వేదవ్యాసుల వారు, 18 ఉపపురాణములు. 18 పురాణములు ఒక పాదమైతే 18 ఉపపురాణములు ఇంకొక పాదము, 2 పాదములు. ఈ భారతంలో చెప్పబడినటువంటి అర్థమే మధ్యోదరము. అంటే ఈ శాస్త్రభాగము ఉదర భాగము. ఈ విధంగా వాంగ్ మనోమయ రూపోపాసన చెయ్యాలి. భగవంతుని ఈ వాక్కు మనోరూపి భగవంతుణ్ణి ఈ విధంగా ఉపాసన చేయాలి అని సంకర్షణ వడయ తీర్థులు ఈ విధంగా చెబితే, భావప్రకాశికా వ్యాఖ్యానకారుల వారు ఇంతకుముందు చెప్పినట్లుగా పంచమహాభూతములు 5 శిరములు, దశేంద్రియములు 10 చేతులు, పుణ్యపాపలు 2 పాదములు, అహంకారము బుద్ధి మధ్య భాగంలో ఉండేటువంటి ఉదర భాగంగా మనం అర్థం చేసుకోవాలి. భారత ప్రతిపాద్యుడు అని అంటే భారతంలో చెప్పబడినటువంటి సకల వేదములు కూడా ఇమిడి ఉన్న భారతార్థము, భారతంలో ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడు అని ఒకటి. భరత అంటే వాయుదేవుల వారు, భారతి అంటే వాయుదేవుల వారి పత్ని, భారత అంటే వాయుదేవుల వారు రచించినటువంటి శాస్త్రములు, ఆ శాస్త్ర ప్రతిపాద్యుడు అని ఈ భగవంతుడు మన శరీరమునందు వ్యాపించి ఉండి మన చేత బింబరూపి అయి తాను ఉండి మన చేత మనము చేయవలసినటువంటి కర్మలను చేయిస్తున్నాడు అనేటటువంటి తాత్పర్యాన్ని, విషయాన్ని ఇక్కడ చెబుతూ ఈ పద్యంలో భగవంతుని ఇంకొక రూపమైనటువంటి ఇంకొక విధమైనటువంటి వాంగ్ మనోరూపి భగవద్ ఉపాసన క్రమము ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ, ఇక రేపు ఈరెరడు దేహోర్మిభూత గళారధిక దశరుగ్వినుత అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందాం అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్దేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.